హలో గైస్, వెల్కమ్ టు ఆహా అద్భుతః. మీరు వెజిటేరియన్సా? అయితే ఈ వీడియో మీకోసమే. మై డియర్ నాన్ వెజ్ లవర్స్, ఒక్కసారి ఈ వెజ్ కర్రీ కూడా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇంతలా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాడు, ఇంతకీ ఇది ఏం కర్రీ అనుకుంటున్నారా? పెసరపప్పు పొడిగురు కర్రీ. ఈ కర్రీ మసాలాతో స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే. చాలా తక్కువ టైంలో వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ రెసిపీ. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన ఈ పెసరపప్పును శుభ్రంగా కడిగి ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటమన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లి రేకులు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు. నేను ఇక్కడ చిన్న సైజు ఉల్లిపాయలు 6 తీసుకున్నానండి, మీరైతే పెద్దవి 3 తీసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్ని వీడియోలో చూపించే విధంగా నిలువుగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోండి. అనగా తరిగిన పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నాను. ఆ టమాటాల మగ్గిలోపు మనం అల్లం వెల్లుల్లి తీసుకొని ఈ ముసలోళ్ళు దంచుతున్నట్టుగా దంచుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అవుతుంది. టమాటా ముక్కలు బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా గ్రైండ్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పును ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ తాలింపుతో అంతా కలిసేలా బాగా కలుపుకోండి. తర్వాత అంతా బాగా ఫ్రై అయ్యి ఈ మసాలా అంతా ఆ పప్పుకి పట్టిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఏ కప్ అయినా 1 కప్పుకి 2 కప్పులు కొలత అన్నమాట. తర్వాత ఈ స్టేజ్లోనే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యూస్ చేస్తుంది హోమ్ మేడ్ గరం మసాలా పేస్ట్ అండి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, గసగసాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి పేస్ట్ చేసిన పేస్ట్ అండి ఇది. ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించాలి. స్టవ్ మంట మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకున్న తర్వాత మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికించుకుంటూ, ఇదిగో ఇలా వాటర్ అంతా దగ్గర పడి పెసరపప్పు ఈ వాటర్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని పొడిగా అవుతుంది. అంతవరకు కుక్ చేసుకోండి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా అవడానికి 12 to 15 మినిట్స్ ఈజీగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కర్రీ రెడీ. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి మీరు ఈ కర్రీని రసంతో పాటు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. కర్రీని రసంతో పాటు తిన్నప్పుడు ఆ కర్రీ టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు చేసిన పిక్ని మన ఆహా అద్భుతః ఇన్స్టాగ్రామ్కి ట్యాగ్ చేయండి. ఈ వీడియోని మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతః.